చిన్న ఎగ్జాంపుల్, ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే, సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు బైకు తోలుతా ఉండి, కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ళ పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, అది మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతూ ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జువల్దినలో మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతూ ఉన్న పరిస్థితుల్లో తమిళనాడు నుంచి తమిళనాడులో బోట్లు వచ్చి మన మత్స్యకారులకు ఇబ్బంది పడతా ఉంటే ఆ బోటును మన మత్స్యకారులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే ఇడిపించింది ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళే. లోకేష్ గారు అక్కడికి పోతారు, నెల్లూరు జిల్లాకు. లోకేష్ పోయిన మరుసటి రోజు బోటు రిలీజ్. బోటు కూడా ఏంది, స్టేషన్లో పెట్టిన బంగారం మాదిరి బోటును స్టేషన్కి అప్పచెప్తే స్టేషన్లో పెట్టిన బంగారం దొంగతనం అయిపోయినట్టుగా బోటు దొంగతనం అయిపోతుంది. దానికి కారణం ఎవరంటే లోకేష్తో పాటు ఇంకొక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకొక ఎంపీ. శ్రీకాకుళంలో జరిగినటువంటి సంఘటన దురదృష్టమైన సంఘటన. చాలా పేదవాడు, 3 పూటలు తినడానికి కూడా లేదు. ఒక ఓనర్ దగ్గర గొర్రెలు కాసుకుంటే నెలకు 5,000 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి, 42 సంవత్సరాలు, ఒక మెంటల్ డిజాస్టర్ అయినటువంటి వైఫ్, 2 పిల్లలు. ఏ రకంగా స్పందించాలి? నేను ఎందుకు జరిగిందని. యాక్సిడెంట్లు జరుగుతాయి, నేను అది విమర్శించదలుచుకోలేదు. ఎవరు కావాలని చేయరు, యాక్సిడెంట్ జరుగుతుంది. అందులో బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. మొన్నటి వరకు మంత్రి పదవి వెలగబెట్టావు, ప్రతి ఓడి మీద విమర్శించావు. నువ్వేం చేయాలి? నీ కొడుకైనా నువ్వైనా ఎవడైనా తప్పు చేస్తే ఇమీడియట్గా పలానా విధంగా తప్పు అయింది, ఆయనకి వెళ్ళి హాస్పిటల్లో చేసి రక్షించాలి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇగో జరిగింది, మీరు చట్ట ప్రకారం యాక్షన్. దట్ ఈజ్ లీడర్షిప్, దట్ ఈజ్ పొలిటికల్ లీడర్. నువ్వేం చేశావు? నీ కొడుకుని రక్షించుకోవడానికి అమాయకుడైనటువంటి ఒక త్యాడి అనే ఒక కుర్రవాడిని నువ్వు ముద్దాయిగా చూపించావు. సిద్ధార్థ త్యాడి. మేమందరం ఇంటర్ఫీర్ అయ్యేలా రాజకీయాలు చేయలేదు. నీలాగా ఇలాంటి అవకాశాలు వస్తే వెంటనే రాజకీయాలు చేసి జైల్లో పడేసి ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పడి మేమేం చేయలేదు. చట్టం తన ప్రకారం తాను చేస్తుంది. ఈరోజు ఇలాంటి దొంగలు ఉంటారనే, ఇలాంటి గొడ్డల పార్టీ ఉంటారనే చంద్రబాబు నాయుడు గారు మొత్తం డ్యాగ కళ్ళుతో రాష్ట్రం అంతా సీసీ కెమెరాలు పెట్టారు. ప్రతిదీ మీరు చేసేయడం, మా మీద తోసేయడం, గుడ్డ కాల్చి మా మీద పడేయడం, ప్రతిదీ అంతే. ఇక నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇది తప్పించుకోవాలని ప్రయత్నం చేశావు. వెంటనే ఎస్పీ గారు సీసీ కెమెరాలు మొత్తం చూశారు. ఎప్పుడు గుద్దారు, ఎక్కడ చనిపోయారు, ఎక్కడ పడారు, ఏమైంది, మొత్తం వాస్తవాలన్నీ బయట వచ్చాయి. ముందు కొడుకు కంటే తండ్రే పెదం ముద్దాయి ఉండాలి. నేను దాని జోలికి పోవాలి. చట్టం తన పని చేసుకుపోతుంది. చట్టం తన చనిపో దీనికి ఆన్సర్ చేయమంటున్నాను. నీ కొడుకు చంపేశాడు, కావాలని చంపాడని నేను అనడం లేదు. నీ కొడుకు డ్రైవ్ చేసినటువంటి మోటార్ సైకిల్ కింద చనిపోయాడు. నువ్వు పొలిటీషియను, మొన్నటి వరకు మంత్రి చేశావు, నీకు చట్టం తెలుసు. నువ్వేం చేయాలి? వెంటనే తీసుకెళ్ళి నా కొడుకు అనుకోకుండా మోటార్ సైకిల్తో గుద్దీశాడు, చనిపోయాడు. ఇమీడియట్గా పేషెంట్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. రక్షించలేదు, ఒక తుప్పల్లో పడేసి వెళ్ళిపోయాడు, ఇమీడియట్గా చనిపోయాడు. వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు. మేము పలకరించిన వాళ్ళమైన మాట. నీకు సిగ్గుందా? ఆ మాట్లాడే నైతిక హక్కు ఉందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో విపత్తు వస్తే అరగంటలో 1 నిమిషంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరం ఉన్నాం.
ఎవరూ వెళ్ళలేదంట. ఏం కొండపల్లి శ్రీనివాసరావు గారు మా ప్రభుత్వంలో మంత్రి కాదా? అర నిమిషంలో అక్కడికి వెళ్ళలేదా? రెండో రోజు ఎంక్వైరీలన్నీ తర్వాత ముందే డబ్బిద్దామని నా సహచరుడు మత్స్యకార మంత్రి కొల్లు రవీంద్రకి చెక్కులిచ్చి విశాఖపట్నం పంపించి ఫ్యామిలీస్కి పలకరించి వాళ్ళకి చేతుల్లో వచ్చి నీ కళ్ళు కనబడవా? నీ పేపర్లు నీ టీవీల్లో ఆ విషయాలు ఏం తెలియవు నీకు? ఇష్టం వచ్చినట్టు మాట. ఎవడూ రాలేదు, ఎవడూ పట్టించుకోలేదట. పోనీ నీ హయాంలో నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏదో జరిగిన సంఘటనకి అంశాల మీద వెళ్ళి నువ్వన్నీ పలకరిస్తే ఈరోజు మాట్లాడితే దానికి అర్థం ఉంది. నువ్వు అధికారం ఉన్నప్పుడు ఒక్కళ్ళనంటే ఒక్కళ్ళని పలకరించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నిన్ను విడిచిపెట్టం, ప్రతిదీ వాస్తవాలు చెప్తావు. నేను చెప్పింది ఈరోజు వాస్తవం అవునా కాదా? నీ హయాంలో నువ్వు ఎవరికైనా డబ్బులు ఇచ్చావా? నీ హయాంలో చనిపోతే ఎవరికైనా నువ్వు పలకరించావా? నేవీ ఉంది, కోస్ట్ గార్డ్ ఉంది, హెలికాప్టర్లు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కనీసం వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలిస్తే అక్కడ గాలిస్తారు. మనం ఫ్యామిలీస్ కడుక్కొని వాళ్ళ దారి తెలుసుకొని అన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మనం రక్షించుకోవాలి. ఇప్పటికీ కనిపించడం లేదు. ఇటువంటి సౌకుబారు విషయాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నీకొక ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు నేనే కూర్చుందాం. ఇదేదో వీధి పోరాటాలు కాదు, లేకపోతే ఫోన్లో ఆన్లైన్ రా, మధ్యలో ఒక విలేకరు పెట్టు. ఏదో రోడ్డు మీదకి వచ్చి ఛాలెంజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అభివృద్ధి గురించి చెప్పాలి, చేసినవి చెప్పుకోవడం మా ధర్మం. 2014-19 నష్టపోయాం. నువ్వు ప్రతిదీ మాట్లాడితే మేము ప్రేక్షకుల్లాగా చూసాం, సమాధానం చెప్పక. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వం, ప్రతి దానికి వాస్తవాలు చెప్తాం.